హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇది సాటర్డే మినీ బ్లాగ్ అనమాట. అంటే లక్కమ్మకి జ్వరం వచ్చింది, మా లక్కమ్మకి. అందుకని వంకాయ కూర అంటే తనకి ఇష్టమని నాకు అందుకని వంకాయ ఆర్డర్ పెట్టిన బిగ్ బాస్కెట్లో. వాళ్ళ బాగానే ఉన్నాయి వంకాయలు. ఒకటి ఒకటి కాదు, 4-5 పోయినాయి పురుగు పట్టి. కానీ ఏం చేస్తాం, ఇదే చాలా వంకాయలు ఉంటాయి. కానీ నాకు ఎందుకో ఈ బారు వంకాయలు అంటారు కొందరు, వీటిని లేకపోతే నూనె వంకాయ అంటారు. నాకు ఈ వంకాయ అంటే ఇష్టం. ఆ కూర పొయ్యి మీద వేసిన తర్వాత కొంచెం స్నాక్స్ తిన్నాను. ఆ తర్వాత ఒక అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఇది నా ఛానల్ స్టార్ట్ చేశాక ఫస్ట్ చేసే అన్బాక్సింగ్ వీడియో అనుకుంటా. అది కూడా ఫుల్గా తీయలేదు, ఛార్జింగ్ ప్రాబ్లం ఫోన్లో. అసలు యాక్చువల్లీ కర్రీయే నేను రికార్డ్ చేద్దాం అనుకుంటా. ఎందుకంటే నా ఫేవరెట్ కర్రీ అనమాట. నా చిన్నప్పుడు మా మమ్మీ నేను ఇష్టంగా తినేవాళ్ళం. చిన్నప్పుడు ఏ కర్రీ లేకపోతే ఒక 1/4 కిలో అన్న తీసుకొచ్చి వండుకొని తినేవాళ్ళం. అంటే అన్నయ్య తినేవాళ్ళు కాదు ఎక్కువ. సో డాడీ అయితే డ్యూటీకి వెళ్ళిపోయేవాళ్ళు, ఇంకా మమ్మీ నేను తినేవాళ్ళం ఎక్కువగా అనమాట. ఇంకా మా ఇద్దరికి కొంచెం సరిపోతాయని అలా తీసుకొచ్చేదాన్ని. ఇక అన్బాక్సింగ్ వీడియో అయితే పూర్తి అవ్వలేదు. మళ్ళీ కూర ఏమవుతుందని మళ్ళీ ఇక్కడికి వచ్చాను. కూర అయితే అయిపోవచ్చింది. ఇంకా మీరేం తిన్నారు? మీ ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటి? కామెంట్ చేయండి. మీకు ఏ వంకాయ అంటే ఇష్టం? అసలు యాక్చువల్లీ మసాలా వంకాయ చేసి బగారా రైస్ అలా చేద్దాం అనుకున్నా. కానీ లక్కీకి ఫీవర్, జ్వరం తగ్గుతుంది వస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేపిద్దామంటేనేమో వాళ్ళ డాడీ ఊరు వెళ్ళారు. చూద్దాం.